Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwars and Lehengas. పాకిస్తాన్ క్రికెట్ అంటేనే ఒక కామెడీ షోలా మారిపోయింది. అటు ఆకలి కేకలు, ఇటు క్రికెట్ కష్టాలు. మొత్తానికి దాయాది దేశం పరువు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో గాలిలో కలిసిపోతుంది. ప్రతిష్టాత్మకమైన చెప్పుకునే పాకిస్తాన్ సూపర్ లీగ్ PSL 2026 ఇప్పుడు ఒక ఖాళీ లీగ్లా మారిపోయింది. ఒకవైపు యుద్ధం సెగలు, మరోవైపు IPL క్రేజ్. ఈ రెండింటి మధ్య నలిగిపోతున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఇప్పుడు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. ప్లేయర్లు కాదు కదా, కనీసం కామెంటేటర్లు కూడా అక్కడ ఉండడానికి ఇష్టపడడం లేదు. అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు PSL అంటే IPLకు పోటీ అనుకునేవారు, కానీ ఇప్పుడు అది IPLకు ఒక చిన్నపాటి ప్రాక్టీస్ సెషన్లా కూడా పనికిరావడం లేదు. విదేశీ ఆటగాళ్లు పాకిస్తాన్ను వదిలిపెట్టడమే కాకుండా IPLలో అవకాశాల కోసం క్యూ కడుతున్నారు. ఇప్పటికే జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజరబాని PSLను మధ్యలోనే వదిలేసి కోల్కతా నైట్ రైడర్స్ KKR జట్టులో చేరిపోయాడు. అటు శ్రీలంక కెప్టెన్ దుసుమన్ షనక కూడా పాక్ బోర్డుకు బై బై చెప్పేసి రాజస్థాన్ రాయల్స్ బాట పట్టాడు. ఈ పరిణామాలతో షాక్ తిన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తమ లీగ్ను వదిలి వెళ్లే ప్లేయర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని, వారి కెరీర్ను దెబ్బతీస్తామని కామెడీ బెదిరింపులకు దిగింది. కానీ IPL ఇచ్చే కోట్ల రూపాయల ముందు పాక్ బెదిరింపులను ప్లేయర్లు అస్సలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అత్యంత ఘోరం ఏంటంటే కేవలం ప్లేయర్లు మాత్రమే కాదు, ఇప్పుడు కామెంటేటర్లు కూడా పాకిస్తాన్ గాలి పీల్చడానికి ఇష్టపడడం లేదు. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ నిక్ నైట్ PSL కామెంటరీ ప్యానెల్ నుంచి తప్పుకొని నేరుగా IPL 2026 కామెంటరీ టీంలో చేరిపోయాడు. స్టార్ స్పోర్ట్స్ ప్యానెల్లో సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి వంటి దిగ్గజాలతో కలిసి అతను సందడి చేయబోతున్నాడు. దీంతో పాక్ మీడియాలో ఇప్పుడు ఒకటే చర్చ, మమ్మల్ని కామెంటేటర్లు కూడా వదిలేస్తున్నారా అని తలలు పట్టుకుంటున్నారు. ఆస్ట్రేలియా పేసర్ స్పెన్సర్ జాన్సన్ కూడా నాథన్ ఎల్లిస్ స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్లో చేరి పాకిస్తాన్కు భారీ షాక్ ఇచ్చాడు. ఒకవైపు పశ్చిమాసియా యుద్ధం ప్రభావంతో పాకిస్తాన్లోని స్టేడియాలు వెలవెలబోతున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా ప్రేక్షకులను అనుమతించకపోవడంతో ఖాళీ కుర్చీల మధ్య మ్యాచ్లు జరుగుతున్నాయి. టీవీల్లో చూసేవారు లేరు, స్టేడియంలో అరిచేవారు లేరు. ఇలాంటి పరిస్థితుల్లో ప్లేయర్లు కూడా జంప్ అవుతుండడంతో పాకిస్తాన్ పరువు అంతర్జాతీయ స్థాయిలో బజారును పడింది. IPLకు ఉన్న క్రేజ్ ముందు PSL అనేది ఒక లోకల్ టోర్నమెంట్లా మారిపోయింది. ఆఖరికి కామెంటేటర్లు కూడా IPL వైపు చూస్తుంటే PSL భవిష్యత్తు అంధకారంలో పడినట్లు కనిపిస్తోంది. యుద్ధం కారణంగా ఆర్థికంగా చితుకుపోయిన పాకిస్తాన్ బోర్డుకు ఇప్పుడు ఈ ప్లేయర్ల వలసలు కోలుకోలేని దెబ్బ అని క్రీడా విశ్లేషకులు ఎద్దేవా చేస్తున్నారు. పాక్ క్రికెట్ బోర్డు అహంకారానికి విదేశీ ఆటగాళ్లు తమదైన శైలిలో బుద్ధి చెబుతున్నారని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.